श्री ओगन्ना देवनपल्ली आणि गदवाल सोमण्णा लिखित इष्टपदुला प्राज्ञान प्रसूनालू कोईल रागालू फूलसज्जा या 3 तेलुगू पुस्तकांचे प्रकाशन श्रीकृष्ण मंदिरातील तेलुगू अभिवृद्धी ग्रंथालयाच्या सभागृहात तेलुगू भाषा अभिवृद्धी संघमचे अध्यक्ष मल्लिकार्जुन कमठम, स्वरांजली चॅनलचे एमडी दयानंद मामड्याल, ॲडव्होकेट हेमंत कुमार साका, सौ प्रसून्ना रविकुमार देवनपल्ली, बालराज बोल्ली, सौ रेणुका बुधारम, गोवर्धन कमठम, सत्यनारायण परमेल्ला, तिप्पण्णा गणेरी यांच्यासह देवनपल्ली मित्रपरिवार, तेलुगू अभिवृद्धी संघाचे पदाधिकारी व तेलुगू अभिमानी मोठ्या संख्येने उपस्थित होते. ఈరోజు గద్వాల్ సోమన్న గారు రాసిన పెద్ద కవి, పెద్ద రచయిత, ఎన్నో అవార్డు పొందిన గద్వాల్ సోమన్న గారు, అదే ప్రకారంగా ఓగన్న సార్, తెలుగు టీచర్, డాక్టర్, ఎన్నో పదవులు పొందిన ఓగన్న సార్ ఇద్దరి పుస్తకాలు ఈరోజు ఇక్కడ ఆవిష్కరణ జరిగినాయి. మాకు కూడా ఇక్కడ పిలిచినందుకు అందరికీ ఆహ్వానం ఇస్తా. వారిద్దరికి శుభేచ్ఛ. ఇంత వేగంగా పిల్లల కోసం ఎన్ని పుస్తకాలు ప్రచురించిన వాళ్ళు గతంలో లేరు, ఇప్పుడు కూడా లేరని సభాముఖంగా ఒకంత తెలుగువాడిగా గర్విస్తూ చెప్తున్నాను. ఇవన్నీ కూడా ఒక 5-6 సంవత్సరాల్లోనే ఈ 73 పుస్తకాలు రాశాను. అంటే దీని వెనక ఎంత కృషి, ఎంతమంది శ్రేయోభిలాసులు. రువ్వగలేనమ్మా చెట్టు మీద చిలకమ్మ, కాయల నాకు యువమ్మ, ఎర్రని ముక్కు చిలకమ్మ, పచ్చని రంగు చిలకమ్మ, ఎర్రని ముక్కు చిలకమ్మ, పచ్చని రంగు చిలకమ్మ, ఎగిరి ఎగిరి రావమ్మ చెలిమిని నాకు పంచమ్మ, ఎగిరి ఎగిరి रावम्मा చెలిమిని నాకు పంచమ్మ. देवनपल्ली सर यांनी 3 पुस्तकांचं आज या ठिकाणी प्रकाशन झालं. खरंच सोलापूरमध्ये राहून त्यांनी आपल्या तेलुगू देशमचं त्यांनी या ठिकाणी गौरवास्पद पुस्तक लिहिलं. त्याबद्दल मी त्यांना शुभेच्छा देतो, अभिनंदन करतो. आणि अशाच प्रकारे मगा म्हटले होते की 10 पुस्तकं त्यांनी पार करावे. मी तर म्हणते 100 पुस्तकं त्यांनी पार करावे. त्यासाठी आपण त्यांचं जोरदार टाळ्या वाजवून त्यांना शुभेच्छा देऊया. ఆ సమయంలో సంవత్సరానికి ఒకసారి సెలవుల్లో వచ్చేవాళ్ళం, కలిసేవాళ్ళము, మాట్లాడుకునేవాళ్ళం, పండుగలు సెలబ్రేట్ చేసుకునేవాళ్ళం. సడన్గా 60వ సంవత్సరం తర్వాత కవి ఉదయించాడు. అక్కడి నుంచి మొదలైన ప్రస్థానం డెఫినెట్లీ అంటే అనంతంగా సాగుతూనే ఉంది. చాలా సరళమైన భాషలో, సున్నితమైన పదాలతో జీవితంలోని అన్ని రకాల సందర్భాలను స్పృశిస్తూ రాసిన కవితలు చూస్తే చాలా చాలా ఆనందంగా ఉంది. చాలా ఉత్తమమైన అవార్డులు ఆయన ఎన్నో అందుకున్నారు. సో భాషలో కూడా ఒక ఉత్తమమైన పదం అనేది ఉంటుంది కదా, ఏ భాషలో అయినా. ఆ పదాన్ని ఇక్కడ ప్రజ్ఞానం అనే ఒక పదాన్ని పెట్టినప్పుడు అదే ఉత్తమమైనది. మన భాషలో ఒకవేళ ఉత్తమమైన పదం ఏది అని అంటే అది మహావాక్యం. అది ఎంతమందికి తెలుసు నాకు తెలియదు. అది పరబ్రహ్మం, అదే బ్రహ్మం, తత్వమసి, అదే అహం బ్రహ్మం, అదే అన్ని వేదాలను తెలియచెప్పే ఒక గొప్ప విషయం. అందులోని మంచి చెడు అన్నీ ఉంటాయి. మనం అనుకుంటాం అద్వైతంలో
మంచి చెడు ఏది ఉండదు, అన్ని సమానమే అని. అవినీతి ధనుండా ఓసి ఎంత బలవంపు, ఎంత అవమానం, ఎంత సిగ్గు, మదీయ మనసమునకెంత కొంగుబాటు అయ్యారే. అవినీతి సంపాదన శక్తి హృదయుండవా, అధికార పీఠ మధిరోహణ శక్తి మనసుండవా, నిర్లజ్జాకర నీచ నిష్కృష్ట వ్యవహార తెలుస్తుండవా, ఉత్తముండవా. ఆత్మహత్య పితామహుని అండదండలతో, అగణిత ఆర్థిక గణాంక సూత్రీకరణలతో, అద్వితీయ అవాంఛిత మేధా సంపత్తితో, ఎల్లుని లేని అకృత్యముల ఆలంబనతో అనది కాలమునే ఔరాయని ఎల్లరు ఆక్షేయపడినట్లుగా, కళ్ళు నిప్పార్చి కలవర పడినట్లుగా, ఇల్లు చూసుకొని కానీ నమ్మలేనట్టుగా, శతద సహస్రద లక్షద కోటిద అనున్నట్లుగా సుమ్ముల కైంకర్యం చేసిన నేనెక్కడా, ఇల్లు గలడం సందేహం గలదు అన్నందు గలది బ్రహ్మాత్ర భ్రష్టాచారం. ఇది ఈనాటి రాజకీయము. ప్రభుత్వకుల రాజకీయ నాయకుల దొంగలు ఇదంతా జాగ్రత్త. यावेळी तेलुगू अभिवृद्धी संघाच्या वतीनं 10वी परीक्षेत तेलुगू मीडियमच्या प्रावीण्य मिळवलेल्या विद्यार्थ्यांचे सन्मान व तेलुगू वर्गाचे समारोप विद्यार्थी व शिक्षकांचे सन्मान करून करण्यात आले. यावेळी मान्यवरांनी शुभेच्छा दिल्या.